ఫ్రెండ్స్, ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో ఒక అద్భుతమైన వీడియో చూశాను. ఇప్పుడు ఆ వీడియో మీకు కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి. చూసిన తర్వాత దీని గురించి మనం మాట్లాడదాం. ఓకే? ఇంతకీ ఆ పాస్టర్ గారు వాళ్ళ మినిస్ట్రీ ఎవరో మనకు తెలియదు. కానీ వీళ్ళు చేసింది ఏంటి? యేసుక్రీస్తు మట్టలాదివారము గాడిద మీద ఊరేగాడు. యేసుక్రీస్తు గాడిద మీద ఊరేగితే మీరు ఊరేగుతారా? ఒక పని చేయండి. యేసుక్రీస్తు గాడిద మీద ఊరేగారు కాబట్టి మీరు ఊరేగారు కదా మట్టలాదివారము. వచ్చే శుక్రవారం గుడ్ ఫ్రైడే ఆయన సిలువ మోసాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, ముళ్ళ కిరీటం కూడా పెట్టించుకొని శ్రమలు పాలయ్యాడు కదా. మీరు కూడా వచ్చే శుక్రవారము అదే పని చేయండి. మరి శిలువ మోయండి. నిజంగా యేసుక్రీస్తు చరిత్ర చెప్తే 150 కేజీలు ఉంటుందంట ఆ శిలువ. 150 కేజీల శిలువ మోయండి. 32 కొరడా దెబ్బలు కొట్టించుకోండి, కాళ్ళు చేతులకు మేకులు కొట్టించుకోండి, తలపై ముళ్ళ కిరీటం పెట్టించుకోండి. చూడండి ఎలా ఉంటుందో. గాడిద మీద ఊరేగింపు చాలా సంబరంగా ఉందని చాలా సంతోషంగా ఊరేగారు. ఆయన ఆ తర్వాత ఏం చేశారు కూడా మీరు చేయాలి కదా. లెక్క ప్రకారం చేయండి. వచ్చే శుక్రవారము చేయండి. ఏంటి పనులు? పిచ్చి పనులు కాకపోతే ఏంటివి? వాస్తవంగా ఈ వీడియో చూసిన తర్వాత పట్టించుకోకూడదులే అనుకున్నాను నేను. కానీ తప్పునుగా ఖండించకపోతే అలా తప్పును రైట్గా భావించి మరొకసారి చేస్తారు, వీళ్ళని చూసి ఇంకొకరు చేస్తారు. కాబట్టి వాక్య విరుద్ధమైన తప్పక మనం ఎప్పుడు వెంటనే ఖండించాలి, ఆలస్యం చేయకూడదు. వీళ్ళకి ఎంత ధైర్యం! నా మహిమను ఎవరు దొంగలించొద్దు అని దేవుడు చాలా స్పష్టంగా చాలా సీరియస్గా చెప్తే దయచేసి ఇలాంటి పిచ్చి పనులు మానేయండి, చేయమాకండి. అది మీకు మంచిది కాదు, మీకు మీ పరిచర్యలకు మంచిది కాదు. కాబట్టి నేను ఖండించాను. నా అభిప్రాయం ఖచ్చితంగా నేను చెప్పాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి.